వెల్కమ్ బ్యాక్ టు ఈజీగా చేసుకునే ఈజీ రెసిపీస్కి. ఇవాళ మనం ఒక సింపుల్ స్నాక్ ఐటమ్, న్యూ వెరైటీ ఆఫ్ స్నాక్ ఐటమ్ చేసుకుందాం. ఈ సింపుల్ స్నాక్ ఐటమ్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత పెప్పర్ కానీ కారం కానీ వేసుకోవాలి. ప్రిఫరబుల్లీ పెప్పర్ వేసుకోండి. ఆ తర్వాత కొరియండర్ అంటే కొత్తిమీర వేసుకోవాలి. ఈ 3 వేసుకున్న తర్వాత బాగా ఎగ్ని మిక్స్ చేసుకోవాలి. ఎగ్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత గోధుమ పిండి 1 కప్పు వేసుకోవాలి. ఎంత గోధుమ పిండి తీసుకుంటే అంత కప్పు పాలు కూడా వేసుకొని ఇదంతా దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి మనకి దోశ కన్సిస్టెన్సీ వచ్చాక ఇది బ్యాటర్ మనకి ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే ముందే మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని దాన్ని లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఈ పిండి కలిసేలోపు పెనం వేడెక్కిపోతుంది కాబట్టి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకొచ్చి జస్ట్ దోశలాగా అంటే చిన్నగా ఒక అట్టులాగా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఆయిల్తో కానీ బటర్తో కానీ నెయ్యితో కానీ మీరు ఈ అట్టుని రోస్ట్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ ఐటెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం రోస్ట్ చేసుకోవాలి. చూడటానికి అట్టు కొంచెం మనకి రోస్ట్ అయినట్టు కనపడింది. ఇప్పుడు ఈ అట్టుని ఇలాగే మీరు కావాలంటే మీకు నచ్చిన చట్నీతో కానీ కర్రీతో కానీ తినేయచ్చు. కానీ దీన్ని కొంచెం వెరైటీగా చేసుకోవటానికి దీని మీద నేను పిజ్జా సాస్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ పిజ్జా సాస్ లేకపోతే కనుక ఇంట్లో అవైలబుల్ ఉన్న ఏదైనా ఆవకాయ తీసి ఇలాగే స్ప్రెడ్ చేయండి. అట్టు మీద పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఊరికే ఊరుకుంటామా? అందుకనే దీనిపైన చీజ్ని గ్రేట్ చేసి పిజ్జా అయితే ఎలా చేసుకుంటామో అలాగే దీనిపైన చీజ్ వేసుకోవాలి. చీజ్ మెల్ట్ అయ్యే లోపు మీ ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ లైక్ ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు, టమాటోలు, క్యాప్సికమ్ ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా వేసి మీరు రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత ఆనియన్ని స్లైస్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా దీనిపైన వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఆనియన్స్ నచ్చకపోతే దీన్ని ఇలాగే రోస్ట్ చేసుకొని అలాగే మీరు సర్వ్ చేసుకోవచ్చు. అంతే, సింపుల్గా కొంచెం వెరైటీగా ఒక స్నాక్ ఐటమ్ ఇవాళ మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ స్నాక్ ఐటమ్ని ఇలా అట్టులా తినే కన్నా కొంచెం ఒక రకంగా రోల్ చేసుకొని దాన్ని పీసెస్ కింద కట్ చేసి తింటే ఒక స్ప్రింగ్ రోల్ ఐటెంలా మనకి రెడీ అయిపోతుంది. అందుకని ఇది రోస్ట్ చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని మనం రోల్ చేసుకొని అట్టు విడిపోకుండా టూత్ పిక్స్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని 3 డిఫరెంట్ పీసెస్గా కట్ చేసుకొని వీటిని స్ప్రింగ్ రోల్స్ లాగా మీ పిల్లలకి ఇచ్చి చూడండి. ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ వచ్చేస్తాయి. ఈసారి ఎప్పుడైనా అప్పటికప్పుడు మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా డిఫరెంట్గా ఒక స్నాక్ చేసుకోవాలనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి. మేము తిన్నాం, చాలా చాలా బాగుంది సాస్తో. మీరు కూడా చిల్లీ సాస్తో కానీ టొమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్, హ్యాపీ కుకింగ్.